హైకోర్టు బెంచ్ దాని సంగతి ఏంటి సార్? చాలా దారుణం అండి అది. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు పెడతామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం, పాలనా వికేంద్రీకరణ. అమరావతి నుంచి రాజధానిని మార్చడం, 3 ముక్కలు చేయడం అన్నదాన్ని ఎవరు ఒప్పుకోలేదు. కానీ కర్నూలులో హైకోర్టు పెట్టడాన్ని అందరూ బలపరిచారు. ఖచ్చితంగా బలపరిచారు. రాజధాని కదా సార్, పాత రాజధాని శ్రీబాగ్ ఒడంబడికలో ఉంది అవన్నీ అని. ఆ కర్నూలు హైకోర్టు ఇప్పుడు ఉన్నది, అప్పుడు అసెంబ్లీగా ఉన్నది, ఇప్పుడు కర్నూలులో కోర్టుగా ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ దాని మీద జగన్ ప్రభుత్వం ఏమీ చొరవ తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు వెళ్ళింది హైకోర్టుకు. హైకోర్టులో మేము ఇలా చేస్తున్నాం, ఎవరో కేసు వేశారు, వీళ్ళు కమిటీ మాత్రమే ప్రకటించారు, వీళ్ళు బెంచ్ మాత్రమే, హైకోర్టు కాదు, బెంచ్ మాత్రమే అడుగుతున్నారు. బెంచ్ అనేది పూర్తిగా హైకోర్టు యొక్క ఇష్టం. అందుకని న్యాయస్థానం ఏం చెప్పిందంటే, మీరు అడిగినంత మాత్రాన మేము ఇవ్వము, మేము కూడా అలా భావిస్తే ఇస్తాము, దాని మీద మా వైఖరి ఏమిటో మేము తర్వాత చెప్తాము, ఇప్పుడు మీరు చెప్పడమే, మీరు అడగడమే అయిపోయినట్టుగా మీరు భావించకండి అంటే హల్లీకి హల్లీ సున్నకు సున్నాని హైకోర్టు మార్పు మాత్రమే కాక హైకోర్టు బెంచి కూడా సందేహంలో పడింది. ఇంకోటి దీని మీద అధికారికంగా ప్రకటన మనం చూడం కేంద్రం నుంచి, కానీ మనమేమి చూడం. నేను మొన్న ఇప్పుడు జగన్నాథ గట్టు మీద న్యాయ విశ్వవిద్యాలయం ఉన్న ఇట్లాంటివి పెట్టాలని చాలా కాంప్లెక్స్ ఏర్పాటు చేసి ఎందుకు ఉపయోగించట్లేదు. అక్కడ సిల్వర్ జూబ్లీ కాలేజీ అని దాని భవనం కట్టడం మొదలు పెడితే అది కూడా ఆగిపోయింది. ఎందుకు ఇట్లా ప్రభుత్వాలు మారినప్పుడంతా ఒప్పుకున్న నిర్ణయాలు ఎందుకంత అపతి అండి, వివక్ష. దీనివల్ల ఏమవుతుంది చూడండి, ప్రాంతీయ సమతుల్యత, రాయలసీమ ప్రజలు లేదా కర్నూలు ఇవన్నీ వచ్చినప్పుడు ఇది అనవసరమైన మనస్తాపాలు. ముఖ్యమంత్రులందరూ రాయలసీమ వాళ్ళే, కానీ రాయలసీమకి న్యాయం జరగట్లేదు అక్కడ. ఇంకది అంతే చుట్టూ అదే ఏదో సామెత చెప్పినట్టుగా అది చాలా దారుణం. అంటే వాళ్ళ ఆధిపత్యాలు, వాళ్ళ రాజకీయాలు తప్ప, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఆయన కుమారుడు అత్యధిక కాలం పాలించారు వీళ్ళు. ఆ మాటకు వస్తే ఎన్టీ రామారావు కూడా హిందూపురానికి ప్రాతినిధ్యం వహించారు, విజయభాస్కర్ రెడ్డి 2 సార్లు, నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య పాక్షికంగా, గ్రేటర్ అనేదో అంటే ఇంతమంది ఉన్నా కానీ ఏం జరగదు. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం చొరవ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు విశాఖ గురించి మాట్లాడరు, హైకోర్టు బెంచ్ గురించి మాట్లాడరు, పోలవరం గురించి ఒక స్పష్టత రాదు, ఆఖరికి అమరావతికి కూడా అదనంగా ఏం రాదు. స్టీల్ ప్లాంట్ మీద కూడా స్పష్టత రావాలండి. స్టీల్ ప్లాంట్ మీద కూడా స్టీల్ ప్లాంట్ పూర్తి అయోమయంగా ఉంది. దాన్ని అమ్మడానికి దానికి ఏది చివర కండిషన్ సప్లై ఒక్కటి చాలు సార్, అది 10 ఏళ్ల తర్వాత అయినా దాన్ని అమ్మేసే కార్యక్రమం అనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇంతవరకు కేంద్రం నుంచి 10 ఏళ్ల లోపు మేము ఇవ్వబోయే రుణాన్ని తీర్చగలిగితేనే. వాళ్ళు తీర్చలేరు సార్. ఇప్పుడు 35,000 కోట్లు ఆల్రెడీ అప్పు ఉంది, ఎక్కడి నుంచి తీరుస్తారు? జీతాలే ఇస్తారా? 35,000 కోట్ల అప్పు ఉంటే వీళ్ళు ఇచ్చింది 11,000 కోట్లు. ఇది కూడా రా మెటీరియల్ తెచ్చుకోవడానికి, బాకీలు కట్టడానికి సరిపోతుంది. 3 నెలల జీతాలు బాకీలు ఉన్నాయి, పునరావాస సమస్యలు కూడా ఇంకా ఉన్నాయి. ఎప్పుడు 43 ఏళ్ల తర్వాత పునరావాసం ఏం చెప్తామండి. ఆర్కాడ్ల వ్యవహారం ఇంతవరకు తేలలేదు. అయినా మనం మెచ్చుకుంటూ అబ్బో బ్రహ్మాండం చేశారండి మోదీ గారు, ఆయన దయామయుడు, లేకపోతే కేంద్రం భలే చేసినారు. చాలా దారుణం. చూద్దాం, ఇద్దరు ఉన్నారు కాబట్టి, నాయకుడు ఉపనాయకుడు ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఎటువంటి మనకు తీసుకోవడం